ఒకటో కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఈ మాటల్ని మనం చదివినప్పుడు ఏమనిపిస్తుందంటే, ఎన్నిక లేనివారు, జ్ఞానం లేనివారు, ఈ లోకము చేత తృణీకరించబడిన వారిని దేవుడు వాళ్ళని ప్రక్కకు నెట్టివేయకుండా వాళ్ళని దేవుడు కొన్ని సందర్భాలలో ఏర్పరచుకొని బహుబలమైన సాధనాలుగా వాడుకున్నటువంటి అనేకమైన సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవేతరులు ఇలా అంటున్నారు, ఈ త్రాగుబోతులు, ఈ తిరుగుబోతులు, ఈ యొక్క మర్డర్ చేసిన వాళ్ళు, భయంకరమైన దొంగలు, ఎందుకు పనికిరాని వాళ్ళ దగ్గరికే వెళతాడా ఈ యేసు అనే మాటల్ని మన ప్రభువు నిమిత్తమై అంటూ అనేక మంది కాదు, కొంతమంది క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళ దగ్గరికే యేసయ్య వెళతాడా? ఆయనకి ఏం పని లేదా? ఈ త్రాగుబోతుడి దగ్గరికే వెళతాడా? దొంగల దగ్గరికే వెళతాడా? ఇటువంటి వాళ్ళనే ఎన్నుకుంటాడా దేవుడు అనే మాట ఇక్కడ మనం చూసినప్పుడు, ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానులు వారి జ్ఞానాన్ని బట్టి అతిశయించకుండా ఉండడానికి జ్ఞానం లేని వారిని దేవుడు ఎన్నుకుని వారిని జ్ఞానవంతులుగా ఈ లోకంలో మార్చి ఆయన పవర్ని చూపించిన సందర్భాలు మనకు అనేకమైనటువంటి సాక్ష్యాలలో కనబడతాయి. ఫ్రాన్స్ దేశంలో 14వ శతాబ్దంలో చార్ట్రస్ అనేటువంటి ఒక మందిరం ఉందంట. దేవుని యొక్క దేవాలయం అది. ఆ మందిరము కిటికీలన్నీ కూడా గాజు అద్దాలతో చేయబడి రకరకాల పెయింటింగ్స్తో నింపబడినటువంటి ఒక గొప్ప మందిరం అది. ఇదివరకు దినాల్లో పెయింటింగ్స్ కంటే రంగురంగుల అద్దాలతో నింపబడినటువంటి కట్టడాలలో ఉన్నటువంటి కిటికీలు మనం చూస్తాం. ఆ కిటికీల అద్దాలే రకరకాల రంగులతో ఉంటాయి అన్నమాట. అలా ఒక కిటికీకి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బొమ్మను, ఆయన ముఖం యొక్క బొమ్మను ఆ గాజుతో అతికించడానికి ఒక కళాకారుడు ఫ్రాన్స్ దేశానికి పిలిపించబడ్డాడు. అతను రకరకాల గాజు ముక్కల్ని, రంగురంగుల చాలా అంటే కంటికి ఇంపైనటువంటి రంగులు, అంటే గ్రీన్, రెడ్, బ్లూ, ఇంకా మనకి తెలియనటువంటి అంటే ఇండిగో, ఇలాంటి కలర్స్, అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ముఖాన్ని అక్కడ గాజు అద్దాలతో ఆ యొక్క కిటికీలో సెట్ చేయడం అన్నమాట. అతను కళాకారుడు కాబట్టి అతను అవన్నీ కూడా సెట్ చేస్తాడు. ఆ గాజు ముక్కలన్నిటినీ కూడా అతికించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి బొమ్మ అక్కడ వస్తుంది అనమాట. అతను అనేకమైన ముక్కల్ని పట్టుకొని వచ్చాడంట. అతని బ్యాగ్లో రకరకాల రంగులతో కూడినటువంటి ఆ గాజు ముక్కలు, పెద్ద పెద్దవి, చిన్న చిన్నవి, అలాంటివన్నీ పట్టుకొని వచ్చినప్పుడు అతడు తన పనితనాన్ని చూపించి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ముఖాన్ని చక్కగా అమర్చాడనమాట ఆ యొక్క కిటికీలో. అయితే అందరూ కూడా చూడడానికి వచ్చారు. కట్టెను కట్టారట. చక్కగా కట్టిన తర్వాత ఆ దేవుని యొక్క ముఖము గురించి, దేవుని గురించి కొన్ని ఏవో మాటలు చెప్పి అతను అది ఎలా పనిచేశాడో, ఎలా అతనికి గైడెన్స్ వచ్చిందో, ఇవన్నీ కొన్ని విషయాలను అతను మాట్లాడిన తర్వాత దాన్ని ఓపెనింగ్ చేశారనమాట. అప్పుడు అందరూ చప్పట్లు కొట్టారు. అక్కడ చప్పట్లు కొట్టినప్పుడు ఇలా తెరవంగానే సూర్యుని యొక్క కిరణాలు ఎప్పుడైతే ఆ కిటికీ మీద ఇలా పడ్డాయో, ఆ రంగురంగుల అద్దము మీద పడ్డాయో, చాలా సూర్యకాంతితో, అంటే చాలా మెరిసిపోతూ అందరికీ కనులకు చాలా ఆహ్లాదకరంగాను ఆ భక్తిభావం ఉట్టిపడేట్టు వాళ్ళందరికీ అనిపించింది. కాసేపు తేరి ఆ బొమ్మను చూస్తూ ఉన్నప్పుడు కొంతమందికి అనిపించింది ఎక్కడో జీవము తక్కువగా ఉన్నట్లు అనిపించింది, ఏదో ఒక కళ లేనట్లు అనిపించింది. ఒకవైపు నుంచి చూస్తుంటే ఏదో ఒక వెలితి ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే చూసినప్పుడు ఆ కళాకారుడు దాన్ని ఫినిష్ చేసేసాడు, అయిపోయింది. అతను ఫినిష్ చేసిన తర్వాత మిగిలిన మొక్కలన్నీ కూడా నేల మీద ఉన్నప్పుడు చాలా చాలా కలర్ఫుల్ మొక్కలన్నీ కూడా చిన్న చిన్నవి మిగిలినవి ఆ నేల మీద ఉన్నాయి. అయితే ఆ కళాకారుడితో వాళ్ళు అన్నారు, ఏదో ఒక వెలితిగా అనిపిస్తుంది, ఏదో ఒక వెలితిగా, ఒకరినొకరు అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అయితే అక్కడ ఉన్నటువంటి ఒక తెల్లగా ఉన్నటువంటి ఏ రంగు లేనటువంటి చిన్నవి ఒక 2 మొక్కలు మిగిలిపోయినాయి, క్రిందనున్నాయి. ఆ తెల్లని ఆ గాజు ముక్కలు మిగిలిపోయి ఏ రంగు లేవు దానికి. ఆ తెల్లగా ఉన్న సాదా సీదా అయినటువంటి ఒక గాజు ముక్కల్ని ఆ కళాకారుడు తీసుకొని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ బొమ్మ యొక్క కనులలో పెట్టాడంట ఆయన ఆ 2 గాజు ముక్కల్ని.
ఎప్పుడైతే తెల్లని గాజు ముక్కలను అక్కడ పెట్టారో అది నేల మీద విడిచిపెట్టబడినటువంటి గాజు ముక్కలు, అవి తెల్లవి. అవి పెట్టగానే ఆ యొక్క బొమ్మలో జీవం వచ్చినట్లుగా వెంటనే చూడంగానే ప్రభువు యొక్క ముఖములో జీవం కనబడుతూ ఉందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ ఒక్కరు కూడా వెలివేయబడిన వారు, విసిరివేయబడిన వారు, ఆ చిన్నవి, తెల్లవి, పనికిరానివి, విడిచిపెట్టబడినవి, నేల మీద ఉన్నవి ఎవరు లెక్క చేయలేదు వాటిని. ఆ కళాకారుడు తన చేతిలోనికి తీసుకొని దేవుని యొక్క అంటే ఆ బొమ్మ యొక్క కనులలో దాన్ని పెట్టాడో వెంటనే దానిలో జీవం వచ్చినట్లుగా అందరూ కూడా దాన్ని ఎప్పుడు చూసినా సరే ఒక జీవం గల కళాఖండంగా అది మిగిలిపోయిందండి. ఈరోజు ఇందాక నేను కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చదవబడిన మాట మరొకసారి చదవనా నేను. అది 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం. జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో ఉండే వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. హల్లెలూయా. ఆయన మూలముగా మనము దేవుని యందు ఉన్నామంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, మీలో ఎవ్వరూ కూడా పనికిరాని వాళ్ళు ఎంత మాత్రం కాదు. ఈ లోకం మిమ్మల్ని తృణీకరించవచ్చు, మీలో అనేకమైన ఫెయిల్యూర్స్ మీకు కలుగుతూ ఉండవచ్చు, మీకు అసలు జ్ఞానమే లేదని అనేకులు అనవచ్చు. ఎందుకు పనికి రాదండి, ఈ అమ్మాయి మిగతా వాళ్ళందరూ బాగా చదువుతారండి, ఈ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఒకవేళ అనవచ్చేమో. అయినప్పటికీ కూడా దేవుడైతే నిన్ను విడిచిపెట్టాడు. ఎప్పుడైతే నీవు దేవుడిని హత్తుకుంటావో అప్పుడు దేవుడు బహుబలమైనటువంటి సాధనంగా నిన్ను వాడుకుంటాడు. ఆయన కంటి పాపలాగా నిన్ను చేస్తాడంట ఆయన. హల్లెలూయా. అది ఎంత ప్రాముఖ్యమైనదో కదా. క్లియర్గా ఈ యొక్క సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాట రాస్తూ ఉన్నాడు ఆయన. ఎన్నిక లేని వారిని ఎన్నుకునే దేవుడు. ఈ లోకంలో వైద్యుడు రోగము గలవారికే కదా వైద్యుడు అవసరం. ఎవరైతే రోగాలతో ఉన్నారో, భయంకరమైన అనారోగ్యంతో ఉన్నారో, బాధలతో ఉన్నారో, శరీర రుగ్మతలతో ఉన్నారో అటువంటి వారికే కదా వైద్యుడు అవసరం. అన్నీ హెల్దీగా ఉండి చాలా ఆరోగ్యవంతంగా ఉన్న వాళ్ళు వైద్యుల దగ్గరికి ఎందుకు వెళ్తారండి? లేదు అంటే వైద్యుడు వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఇలాంటి అల్పుల్నే, త్రాగుబోతుల్నే, తిరుగుబోతుల్నే, తిండిబోతుల్నే, వ్యభిచారుల్నే ఎందుకు మారుస్తాడు? వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాడు అయ్యా ఈ యేసు అని అడుగుతున్నారు కదా. అనారోగ్యం గలవారి కొరకే వైద్యుడు ఎలాగున అవసరమో యేసుక్రీస్తు ప్రభు వారికి గొప్ప పేరుంది. ఏంటో తెలుసా? అది పరమ వైద్యుడు. హల్లెలూయా. వ్యాధి వేదన రోధనలో ఉన్న వారిని దేవుడు దర్శిస్తాడండి. ఆయన పరమ వైద్యుడు. ఈరోజు ఈ యొక్క సమయంలో నీవు ఏ అనారోగ్యంతో ఉన్నావో, మంచానికి అతుకుపోయే ఉన్నావో, వైద్యులు చేయి విడిచారో, ఈ రోగం ఇంతే, ఇక్కడికి కాళ్ళు బాగవ్వవు, ఇక్కడికి ఒళ్ళు బాగవ్వవు, ఇక్కడికి కళ్ళు బాగవ్వవు, ఇక్కడికి తల బాగవ్వదు అని చెప్తున్నారో, వైద్యులకు మించిన వైద్యము చేసేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆయన పరమ వైద్యుడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది అని చాలా క్లియర్గా మీకు నేను స్వస్థపరచు యెహోవాని నేనేనని దేవుని యొక్క గ్రంథంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఒకవేళ అప్పుల పాలైపోయి విరిగి నలిగిన స్థితిలో నా అనేవాళ్ళ ద్వారా తృణీకరించబడి ఒకప్పుడు మంచిగా బ్రతికి ఇది నాన్న ఏమీ లేదన్న స్థితిలో ఉన్నావా? అయినప్పటికీ నీవు ధైర్యంగా ఉండొచ్చు. నిన్ను ఆయన చూస్తూ ఉన్నాడండి. నిన్ను ఎంత మాత్రం కూడా విడిచిపెట్టువాడు ఆయన కానే కాదు. నిన్ను ఆయన దర్శిస్తాడు. నీవు ఆయన పాదాలు పట్టుకొని ఒక్కసారి శరణుజొచ్చితే ఈ యొక్క సమయంలో ఖచ్చితంగా నిన్ను ఆయన దర్శించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు చేయాల్సిందల్లా కేవలం యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన నీ కొరకు నా కొరకు ఆయన మరణించి మన పాపముల నుంచి ఆయన విడిపించి ఆయన మరలా రెండవ రాకడలో రానయ్యున్నారని నీవు నమ్మితే చాలు. ఖచ్చితంగా నీవు రక్షణ పొందుతావు, స్వస్థత కూడా పొందుతావు, విడుదల పొందుతావు. ఒకవేళ నీవు క్రైస్తవుడవే అయితే నీవు దేవుని యందు నిరీక్షణ కలిగి ఎంత మాత్రం కూడా తూలి తొట్టిల్లక ఆయన వైపు మాత్రమే చూస్తూ ప్రభువా నన్ను విడిపించు, ఈ తృణీకరించబడిన పాత్రను నేను, వెలివేయబడిన పాత్రను నేను, జ్ఞానము లేని దానని నేను, నాకు ఏ క్వాలిఫికేషన్ లేదు, ఈ చదువుతూ ఉంటే నాకు అర్థం కావట్లేదు,
అనేక మంది నా తోటి వాళ్ళు చాలా మంచిగా సెటిల్ అయిపోయారు, నాకు అంత టైం అయిపోయింది, నేను ఎందుకు పనికిరాను ఒకవేళ అని అనుకుంటూ ఉంటే కూడా నిన్ను కూడా ఆయన వాడుకుంటాడు. ఖచ్చితంగా ఆయన కంటి పాపలాగే నిన్ను చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మీరు ధైర్యం తెచ్చుకుంటారని, ఈ కొన్ని మాటలు కూడా మీరు ధైర్యపరచడానికి, మిమ్మల్ని ధైర్యపరచడానికి నా ద్వారా దేవుడు మాట్లాడించారని మీరు నమ్మితే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని తెరిచి ఆ యొక్క వచనాల మీద మీ వ్రేలి ఉంచి ప్రార్థన చేసి ఆయన శరణు వచ్చినప్పుడు అద్భుతమైన విడుదల ఆయన మీకు ఇస్తారు. ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మీకోసం నేను ప్రార్థన చేస్తాను, నాతో పాటు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, సర్వాంతర్యామి, సర్వశరీరులకు దేవుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, తేజోమయుడా, అనంత స్తోత్రార్హుడా, అద్భుతాలు చేయవాడా, ఈరోజు అందరైతే ఈ వాక్యము ద్వారా అయ్యా నా తండ్రి ఈ వాక్యము వారితో మాట్లాడిందో వారిని దర్శించండి అయ్యా. ఇమ్మీడియట్ హీలింగ్ దయచేయండి. నీ గాయముల గుండా వచ్చిన రక్తాన్ని వారి మీద ప్రోక్షిస్తూ ఉన్నాను. మీరు పొందిన దెబ్బల చేత, గాయముల చేత సంపూర్ణ స్వస్థత, విడుదల యేసు నామములో వారికి ప్రకటిస్తున్నాను. అప్పు చెరలో, ఊబిలో, అయా భయంకరమైనటువంటి బంధకాలలో, కోర్టు కేసులలో, భయంకరమైన భార్యాభర్తల సమస్యలలో, కుటుంబ సమస్యలలో, బిడ్డల యొక్క వ్యసనాల విషయంలో చితికిపోయి ఉన్న ప్రతి వారిని కూడా ఇప్పుడే దర్శించండి దేవా. యేసు నామంలో ఎవరునూ వెలివేయబడిన వారు కారు కానీ, ఏ ఒక్కరూ వ్యసన పరులు గల మిగిలిపోరు కానీ, ప్రతి వారిని దేవుడు తప్పక విడిపిస్తాడనే నిరీక్షణ వారిలో పుట్టించండి. వారి తరఫున ప్రార్థన చేస్తూ ఉన్నాను. నజరేయుడైన యేసు నామంలో వారు విడిపించబడుదురుగాక, యేసు నామంలో వారు దర్శించబడుదురుగాక, యేసు నామంలో వారు బాగు చేయబడుదురుగాక, ఇమ్మీడియట్ హీలింగ్ వారికి కలుగునుగాక. అతడు పొందిన దెబ్బల చేత వారికి స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక. తండ్రి ఆత్మకార్యాలు జరిగించమని నీ కృపగల హస్తానికి వినిన వారిని అప్పగించుకుంటూ యేసయ్య శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.